మచ్ చేస్తున్నాడు. వద్దన్న కూడా తీసుకొని వచ్చిండు. అండ్ ఇక్కడ మేము పక్కడప్ అయిపోయినాం. ఫుల్ ట్రైనింగ్ చెట్టు కింద ఉన్నా కూడా స్మాష్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ హర్ష రెడ్డి. మీరు ఇక్కడ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ కంటెంట్ కూడా చూడండి. నేనైతే పాండిచేరి అయితే వెళ్ళాను. అది మీకు బాగా నచ్చింది, ఎందుకంటే నేను ఎఫర్ట్స్ అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాను దానికి. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తామంటే, ఇంకా మా ఫ్రెండ్ గారికి కూడా చెప్పలే ఎక్కడికి వెళ్తామని. ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నావురా? ఇంకా గెస్ చేయలేదు. మేబీ ఎక్కడికైనా సర్ప్రైజ్ ఉందేమో. నేను కూడా సర్ప్రైజ్ ఏం లేదు. ఏం నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్? వినాయక చవితి. ఇప్పుడు మేము హైదరాబాద్ గణేష్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి చూద్దాం ఎట్లుంది ఏంటి అని. షాకేనా? షాకా ఏంటి మావా నువ్వు? కరెక్ట్బాద్ ఏం దగ్గర ఉందారా? అంటే మా షాక్ గాడు ఎప్పుడు ఖాళీగానే ఉంటాడు అనమాట. ఏం పీకే పనులు లేవు. అది కూడా కరెక్టే అనమాట. అంటే రియల్ మాట ఏంటంటే మా సూపర్వైజర్ చాలా హార్డ్ వర్క్ పర్సన్ అనమాట. అవును, చాలా హార్డ్ వర్కర్. ఓకే గైస్, డైరెక్ట్ మనం ఇక మోటార్ బ్లాగింగ్ అయితే కలుద్దాం. సీ యూ. బాబాయ్కి ఇద్దామా? 10 రూపీస్ ఇద్దాం కదా బాబాయ్కి. 10 రూపీస్ ఇద్దామా? బాబాయ్ మనం వాట్సాప్ కాదు మనం ఈరోజు మీద నీ స్పందన ఏంటి? అర్థం కాలే. ఈరోజు మనం వెళ్ళే వ్లాగ్ మీద నీ స్పందన ఏంటి? వ్లాగ్ మీద స్పందన అంటే మామా ఐ ఫీల్ సో వెరీ గుడ్. చాలా గుడ్గా ఫీల్ అవుతాను. ఎందుకలా? అంటే ఆఫ్టర్ 9 years తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వినాయకుడిని చూడటానికి. 9 years తర్వాత వెళ్తున్నావా? ఆఫ్టర్ 9 years అప్పుడప్పుడు వచ్చినా ఉన్నప్పుడు. ఓకే, అయితే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, తప్పలేదు. గాయస్, రియల్గా మామూలుగా రైడింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఒక పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకుంటే ఇట్ లుక్ డిఫరెంట్ అనమాట. మావాడు పెట్టుకున్నాడు. గుడ్ బై. ఆల్వేస్ గుడ్ బాయ్. ఎందుకంటే మనం ఒకసారి బండి బయటకు తీస్తే మళ్ళీ సేఫ్గా వస్తాం లేదని గ్యారంటీ ఉండదు. ఇలాంటి చెప్పే రైడర్స్ని పట్టించుకోకండి, అస్సలు పట్టించుకోకూడదు. మధ్యలో వస్తుంటారు, ఇంకా వాళ్ళని చూసి రెచ్చిపోతారు రా. ఇప్పుడు ఏమవుతుందంటే మన వీడియోస్ ఎక్కువ అండర్ 18 చూస్తారు రా. చిన్నపిల్లలు చూస్తారు మోటో బ్లాగింగ్ ఎక్కువ. వాళ్ళు ఈ రివ్యూస్ మీద రివ్యూ కొడతారు చూడు. ఆ రివ్యూలు చూసి అబ్బా బైక్ ఉంటే ఎంత బాగుంటుంది చెడిపోతూ ఉంటారు రా. మళ్ళీ అలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేస్తారు రా జనాలు కూడా కదా. అంటే వాళ్ళకి ఒక ఇప్పుడున్న మెచ్యూరిటీలో అరే ప్రొఫెషనల్గా చేయాలి అనేది మర్చిపోతారు. అవును, పిల్లని వాళ్ళకి ఇంకా తొందరగా కనెక్ట్ అయిపోతారు అనమాట వాళ్ళు. సో బీ ప్రొఫెషనల్. అంత ఇంట్రెస్ట్ ఉంటే ప్రొఫెషనల్ నేర్చుకోండి. ప్రొఫెషనల్లో ఉంటే రావడానికి టైం పట్టవచ్చు, కానీ ఆ బేస్మెంట్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట కదా. ఇప్పుడు సందీప్ నండంపల్లి ఉన్నాడు, ఉన్న 400K సబ్స్క్రైబర్స్ అయినా ఎట్లుంటుంది వాడిది వైబు? అవా ఉండదా? వాళ్ళే ఒక పిల్లర్. ఎలా వెళ్దాం? యూటర్న్ తీసుకుని హైటెకా? ఇక ముందర తీసుకుందాం మనం. ఆల్విన్ నుంచి వద్దు, ఆల్విన్ నుంచి ట్రాఫిక్ ఉంటుంది. ఇటువైపు నుంచి ట్రాఫిక్ లేదు. లేదు ట్రాఫిక్ లేదు. నేను అటు నుంచే కదా వచ్చిందా. వెళ్ళు బ్రో. ఉండదు మనం. ఏమో హెల్మెట్ లేకుండా తిరుగుతారు. డాడ్స్ గిఫ్ట్ అంట స్కూటీ మళ్ళీ. దానికి స్కూటీ వస్తుంది సగం నడపడానికి. అంటే ఇప్పుడు మన కంటెంట్ కోసం వాళ్ళ పార్కింగ్ లెక్క ఇలా కూడా వాడుకోవచ్చు. ఇండియాలో మన అదే ఒకటి ఉంటుంది చూడు, ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అని. వెనకాల మడ్ గార్డ్ లేదు మామ. దానికి పెద్ద స్టోరీ ఉంది వెనకాల మడ్ గార్డ్ లేకపోవడానికి. ఎత్తు. హలో చెప్పు. బిజీగా ఉన్నా, ఇది వ్లాగ్ తీసుకుంటున్నా. చెప్పు. ఎంత కొట్టుద్దాం? 180 కొట్టాను.
దగ్గరకే కదా, క్యాష్. దగ్గరనే కదా మళ్ళా. గైస్ లిటరల్లీ చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ లగడి కబుల్ దగ్గర. సో కంపేర్ టు నార్మల్ డేస్ ఈరోజు కొంచెం బెటర్ ట్రాఫిక్ వైజ్. ఎందుకు కింద ట్రాఫిక్ ఉంటుందో అర్థం కాదు ఎప్పుడు ఇటు. ఇందాకడైతే జస్ట్ మిస్, గోపురం ఆన్ లేదు. కార్ ఒకటి సడన్ బ్రేక్ కొట్టిండు ఫ్లైఓవర్ పైన, జస్ట్ ఇంత ఇంచులో ఆపినాం, లేకపోతే అయిపోయి ఈరోజు వెళ్ళినట్టే మనకి హైదరాబాద్ కింద దగ్గర. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల పెట్టలేము, ఫుల్ రష్ ఉంటుంది. నిన్నే మా వెనకాల కూర్చున్నాడు కదా నా ఫ్రెండ్ బాను, వాళ్ళు అన్నీ వెళ్ళిండంట. స్కూటీ పెడితే 3 hours కనిపించలే. లాస్ట్కి ఏదో మాల్లో ఉందంట, రోడ్డు తీసుకెళ్ళిందంట. అయినా అటు ఎట్లా తీసుకెళ్తారు కదా. నాకు భయం వేస్తుంది ఇప్పుడు ఆడ చెప్పగానే. క్లైమేట్ చూస్తే ఇట్లుంది. కొన్ని కావాలంటే కొన్ని తక్కువ రాషా. బైక్ని అయితే సేఫ్గా పెట్టాలి ఫస్ట్. నడుచుకొని వెళ్ళినా ఏం కాదు, 2 kilometers 1 kilometer. ట్రాఫికా ఎటు వెళ్ళాలి మనం? హైదరాబాద్లో మ్యాప్ పెట్టుకోవాల్సింది వస్తుంది. దీని గురించి అరాచకం ఉందా ఇంకోటి, సమ్టైమ్స్ తప్పదు. ఓకే, సెక్రటరీ ఆఫీస్. అవునా? ఒకసారి ముందరికైతే నీకేం చూపిస్తుంది మ్యాప్స్లో? ఇక్కడ హైదరాబాద్ కొట్టినా, హైదరాబాద్ గణేష్ అని కొట్టినావా? మరి కొట్టచ్చు కదా. వెళ్ళొచ్చు రా భయ్, ముందరికైతే ఆర్మేడ్ ఏముంది పవన్ గారికి వచ్చినావు ముందు ఎవరిని అడిగినా వచ్చారు. ఆర్మేడ్ అదే ఏరియాలో నమ్మకం. రీల్సా? ఓకే. ఫుల్ ట్రాఫిక్. అసలు ఎటు వెళ్ళాలరా నాకేం అర్థమవుతలేదు. బండి ఆపితే అంతే. స్ట్రైట్ పోనీయాలా? అట్లేదురా. అరే ఇదేరా హైదరాబాద్ రోడ్డు మామా, ఇదే 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 అనుకుంటా. ఎంత దూరం ఉందోరా ఇడికెళ్ళి, ఎంత దూరం ఉందో చూద్దామా? నాకు బండి ఏడు పెట్టాలో అర్థమవుతలేదురా. రే వచ్చేసినాం రా. బండి ఏడు పెడతాం మరి? ఇంకా సీన్ చూడడానికి ఉండదేమో ముందరికి వెళ్తే. మరి ఇక్కడ నుంచి మొత్తం రెడ్ చూపిస్తుంది బాను. అదే బండి ఎక్కడ పెడదామో అని ఆలోచిస్తాం. వెళ్ళినట్టే ఈరోజు. వెళ్తాంలే. ట్రాఫిక్ ఫుల్ రష్ ఉంది గాయస్. వెళ్దామా అర్థమవుతలేదు ఈరోజు. మామ బండి ఇక్కడ పెడదామా ముందు?
మరి ఏడ పెడతామమ్మా? ఇంక ఇదే లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్ వెళ్తే వచ్చేస్తుంది. పిల్లోడు ఫాగ్ గాయ్స్. పార్కింగ్ ఉంది కదా, ఇదే సిచ్యువేషన్. ఏడ పెడదాం? ఓకే ట్రాఫిక్ గాయ్స్. రొటేషన్ ఎవరా? లిటరల్లీ ఓ బాలేరా, బాలే ఇటు పెడదాం. దిగు అడ పెడదామా? ఎందుకో మళ్ళీ ఎవరైనా ఇంట్లో పెట్టేస్తే ఇబ్బంది అవుతుంది. హెల్మెట్ ఏం చేద్దాం? పట్టుకొని వెళ్దామా? సీరియస్గా వీడైతే మరి టూ మచ్ చేస్తున్నాడు. వద్దన్న కూడా తీసుకొని వచ్చిండు. అండ్ ఇక్కడ మేము పక్కడప్ అయిపోయినాం. ఫుల్ ట్రైనింగ్, చెట్టు కింద ఉన్నా కూడా స్మాష్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wasteland. సి యువర్ ఫ్రెండ్ మీ ఇప్పుడే అయితే ఏమంటారు, దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయింది కానీ మనోడు మాత్రం తడిసిపోయింది. అది బ్లాక్ టీ షర్ట్ కాబట్టి ఏమో అనిపిస్తుంది. సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాము. సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. ఇంతకంటే ఇంకా అప్పటికే చాలా అలసిపోయినాం, ఫుల్ తడిసిపోయినాం కూడా. ఓకే, పట్టుకోవచ్చా? అదేంటి సార్ మీ వీడియోలో నన్ను అలా అంటున్నారు? ఓకే గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోకి మన టార్గెట్ అయితే 500 లైక్స్ అయితే అనుకుంటున్నా. 500K లైక్స్ వచ్చేది కూడా ఉంటుందేమో త్వరలో. మేబీ అది మీ బ్లెస్సింగ్స్ అయితే వస్తాయి. ఓకే గైస్, స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.